ఆడవాళ్ళల్లో సాధారణంగా వచ్చే క్యాన్సర్స్ గురించి ఏ సిమ్టమ్స్ వస్తాయి, ఎట్లా ప్రజెంట్ చేస్తారు, దేన్ని మనం నార్మల్గా లేడీస్ ఎక్కువ మంది నెగ్లెక్ట్ చేస్తారు, ఇవన్నీ ఇవాళ డిస్కస్ చేస్తాం. నేను మీ డాక్టర్ బి మహేంద్ర వర్మ, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, హైదరాబాద్. సో లేడీస్లో చాలామందికి తెల్లబట్ట అంటాం, లేదా వైట్ డిశ్చార్జ్ పర్ వెజైనా అంటాం, లేదా బ్లీడింగ్ పర్ వెజైనా అంటే మన గర్భసంచి ద్వారంలో రక్తం కారటం. ఇవన్నీ 45 ఇయర్స్ పైన ఉన్న ఫిమేల్స్ వాళ్ళకి కానీ, లేదంటే పోస్ట్ మెనోపాజల్ ఉన్న వాళ్ళకి కానీ డెఫినెట్గా దగ్గరున్న గైనకాలజిస్ట్ కానీ ఏదైనా ఫిజిషియన్ డాక్టర్ కానీ తప్పకుండా చూపించుకోవాలి. ఎందుకు అంటే మన ఇండియాలో స్టిల్ సర్వైకల్ క్యాన్సర్ ఒక ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ ఉంది. బేసికల్లీ మన దగ్గర వ్యాక్సినేషన్స్ ఇంకా చాలామంది తీసుకోవట్లేదు కాబట్టి ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంది. సో మనకి ఎర్లీగా సర్వైకల్ క్యాన్సర్ డయాగ్నోసిస్ చేస్తే మనకి ఇనిషియల్గా ఎర్లీ స్టేజ్లో, అంటే ప్రతి క్యాన్సర్కి స్టేజెస్ ఉంటాయి కాబట్టి స్టేజ్ 1 to 4 అనేది ఎర్లీగా డయాగ్నోస్ చేసుకుంటే కంప్లీట్గా ట్రీట్మెంట్ ఉంటుంది, కంప్లీట్గా క్యూర్ ఉంటుంది. దాని ఒక ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. కొన్ని మందికి ఎర్లీగా ఉన్నప్పుడు సింగిల్ ట్రీట్మెంట్ సర్జరీతో అయిపోవచ్చు. ఒకవేళ మనం డిలేడ్గా ప్రజెంట్ చేసిన అడ్వాన్స్ స్టేజ్లో వచ్చినప్పుడు కిడ్నీ పైన ఎఫెక్ట్ పడతాం కానీ, లేకపోతే మోషన్ ద్వారం కానీ ఎఫెక్ట్ పడతాం కానీ, రక్తం ఎక్కువ పోవటం కానీ, మనకి నరాల పైన ఎఫెక్ట్ పడతాం, నొప్పులు వస్తాం కానీ ఎక్కువ ఉంటుంది. అందుకు మనకి ఫిమేల్స్లో ఎస్పెషల్లీ ఎల్డర్లీ అంటే 50 ఇయర్స్ 60 ఇయర్స్ దాటిన వాళ్ళు డెఫినెట్గా తెల్లబట్ట పడినా, లేకపోతే బ్లీడింగ్ పర్ వెజైనా ఉన్న దగ్గరున్న డాక్టర్ చూపించుకోవటం వల్ల ఏమన్నా డౌట్ఫుల్ ఉంటే కనుక, ఎగ్జామినేషన్ డౌట్ఫుల్ ఉంటే అవసరం ఉంటే బయాప్సీ చేస్తాం, లేదు ఎగ్జామినేషన్ ఏం లేదు అనుకుంటే కనుక జస్ట్ మనం రీఅష్యూర్ చేస్తాం ఇవి సిమ్టమాటిక్స్ ఇన్ఫెక్షన్స్ మూలంగా ఉండొచ్చు అని. సో ఏ సిమ్టమ్స్ కూడా అడల్ట్ ఫీమేల్ పేషెంట్స్ నెగ్లెక్ట్ చేయొద్దు. సో మనకి ఇప్పుడు మరి సర్వైక్స్ క్యాన్సర్కి ప్రివెన్షన్ అనేది ఏమన్నా ఉందా, లేకపోతే ఆప్షన్స్ అవైలబిలిటీ ఉన్నాయి అంటే ఎస్, మనకి హెచ్పివి వ్యాక్సినేషన్స్ అనేది అవైలబిలిటీ ఉంది. ఎందుకంటే మనకి సర్వీక్స్ క్యాన్సర్లో అవుట్ ఆఫ్ 100 మందిలో 90 మంది పేషెంట్స్కి హెచ్పివి వైరస్ వల్లనే సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. అట్లాంటి దాన్ని ప్రివెంట్ చేస్తానికి మనం హెచ్పివి వ్యాక్సినేషన్ కరెక్ట్గా డోసేజ్ తీసుకుంటే కనుక మనం దాన్ని కంప్లీట్గా 99% క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. సో ఇది ఏ ఏజ్లో అవైలబుల్ ఉంటుంది అంటే 9 to 13 ఇయర్స్ ఫిమేల్స్ కానీ మేల్స్ పిల్లలు కానీ వాళ్ళందరికీ 2 doses ఆఫ్ హెచ్పివి వ్యాక్సినేషన్ ఉంటుంది. అట్లా కాకుండా ఇప్పుడు ఇంతకుముందు ఓన్లీ సెక్షువల్ ఎక్స్పోజర్ ముందే మనం వ్యాక్సినేషన్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు వచ్చిన కొత్త వ్యాక్సిన్స్ మూలంగా ఈవెన్ సెక్షువల్ ఎక్స్పోజర్ తర్వాత కూడా వ్యాక్సిన్స్ తీసుకోవచ్చు. అప్పుడు 3 doses తీసుకోవాలి. కానీ దాంట్లో ఏంటంటే ఆల్రెడీ సెక్షువల్ ఎక్స్పోజర్ అవుతుంది కాబట్టి ఏదైతే స్ట్రెయిన్స్ ఆల్రెడీ ఎక్స్పోజ్ అయ్యారో దానికి ప్రొటెక్షన్ ఉండదు, కానీ ఎక్స్పోజ్ అవ్వని హై రిస్క్ స్ట్రెయిన్స్ ఉంటాయో దానికి కంప్లీట్ ప్రొటెక్షన్ ఉంటుంది. దీని ద్వారా మన ఫ్యూచర్లో సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు.